హాయ్ అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది అంటే దీంట్లో వింతేముంది అని మీరు అనుకోవచ్చు. వింతేమీ లేదండి, మామూలుగా మనకు కనిపించే మార్కెటే. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. వీళ్ళందరూ పాపం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఇక్కడ క్యాంపులలో నివసిస్తారు. క్యాంపులు అంటే ఇంకా వీళ్ళకి ఇక్కడే ఒక పెద్ద హాల్ లాంటిది ఏదో తీసేసుకొని అందులో ఆ హాల్లో 10 పడకలు అట్లా వేసేసి ఒకే దాంట్లో అందరూ ఉంటారు. 10 పడకల మీద 10 మంచాలు. వీళ్ళు ఏంటంటే ఇంకా డైలీ పొద్దున్నే వీళ్ళకు బండి వస్తుంది తీసుకెళ్ళడానికి. జస్ట్ లైక్ మనకు ఇండియాలో అడ్డ మీద కూలీలు అంటారు కదా, అట్లా పనులకు వెళ్ళడానికి వీళ్ళకు వెహికల్ వచ్చేస్తుంది, వీళ్ళని తీసుకెళ్తారు. పాపం ఆ టైంలో వంట చేసేసుకొని తిని రెడీగా ఉంటారు వీళ్ళు, బాక్సులు పెట్టుకొని. ఇలాంటి బస్సు వస్తుందండి. అట్లీస్ట్ వీళ్ళని ఇక్కడ కనీసం కొంచెం మనుషుల్లా చూస్తారు. ఈ బస్సులలో ఎక్కించుకొని వాళ్ళని ఆ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ పనుల మీద దించి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. వీళ్ళు ఏంటంటే ఫ్రైడే ఒక్కరోజే హాలిడే కాబట్టి ఆ రోజు వచ్చేసి ఇక్కడ జరిగే మార్కెట్లో, ఇంకా ఇది స్లమ్ అన్నమాట కంప్లీట్గా. ఇక్కడ జరిగే మార్కెట్లో వాళ్ళకి కావాల్సిన సరుకులు కొనేసుకొని ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళ క్యాంప్లోకి వెళ్ళిపోయి ఈ ఒక్కరోజు కాస్త తృప్తిగా వండుకొని తిని ఉంటారనమాట. ఇది చూడండి, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తెప్పిస్తుంది. అక్కడ పనులు దొరకలేక ఇక్కడికి వచ్చి చేసుకోవటము. కొన్నిసార్లు ఇలాంటి జీవితం చూస్తే అబ్బా దుర్భరమైన పరిస్థితి అనిపిస్తుంది. వీళ్ళకు ఎక్కువ ఏం శాలరీస్ ఉండవండి. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మహా అంటే 15,000, 10,000 అంతే. కానీ వీటికి కూడా వీసాల కోసం లక్షలు వెచ్చించి వస్తారు. వీళ్ళని మోసం చేసేది ఎవరో కాదు, బ్రోకర్లే. మీకు అక్కడ పని ఇప్పిస్తాం ఇంత అంత అని చెప్పేసి పట్టుకొచ్చేస్తారు. వాళ్ళు అప్పు తీర్పడానికి 1 సంవత్సరం గడిచిపోతుంది, ఇంకో సంవత్సరం వాళ్ళు ఎంతో కొంత తీసుకొని వెళ్తారు. పెద్దగా ఏముండదండి ఈ లేబర్ లైఫ్లో.